నువ్వెవరికైనా 100 మంచి పనులు చేసి ఒక చెడు పని చేసి చూడండి, చేసిన 100 మంచిపోతాయి. ఎందుకంటే చెడు అర్థమైనంత ఈజీగా వాళ్ళకి మంచి అర్థం కాదు. అందుకే ఈ కాలంలో మంచికి రోజులు లేవంటారు. ఏమంటారు కామెంట్ సెక్షన్లో తప్పక కామెంట్ చేయండి. ఇంతకు వీడియో విషయానికి వచ్చేస్తే మనం గోవా వెళ్ళాం కదండి. అసలు గోవా ఫుడ్ తిని అయితే నోరు చచ్చుబడిపోయింది. సో వెతికితే మా గోదావరి తెలుగు రుచులు అయితే దొరికిందండి. ఎంత అద్భుతమైన టేస్ట్గా ఉందో అసలు. పప్పు నోట్లో పెడుతున్నా అబ్బాబా అట్లా అంత అద్భుతంగా ఉంది. అసలు మాకు ఒక బెండకాయ కర్రీ, బీరకాయ కర్రీ, పప్పు, సాంబార్, రసం అన్నీ ఇచ్చారు. అప్పడం కూడా ఇచ్చారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇది అయితే చాలా చిన్న హోటల్ అండి, పాకలాగా ఉంటుంది. బట్ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. మీరు ఎవరైనా గోవా వస్తే కొలంగేట్ బీచ్ దగ్గరలో ఉంటుందండి. ఆనంద్ ఫ్యామిలీ రెస్టారెంట్కి ఆపోజిట్లో కొంచెం ముందుగా ఉంటుంది. తప్పకుండా విజిట్ చేయండి. మన తెలుగు వాళ్ళైతే ఫుడ్ ఇక్కడే తినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈవెన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుందంట. చాలా దోశ ఇవన్నీ ఉంటుందంట. వీళ్ళకి చాలాగా ఇక్కడికి వచ్చి కూడా కాకుండా పార్సల్సే ఎక్కువ వెళ్తాయంట. మీరు కూడా వచ్చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.